పత్రికలు, టీవీ ఛానళ్ళ ముసుగులో ఎంత వికృతమైన మనుషులు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, ఎంత వికృతమైన మనుషులు వాటిని నడుపుతూ ఉన్నారో రోజు మనకి ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూనే ఉంటుంది. ఎంత అసహ్యకరమైన అటువంటి వార్తలు. రేపిస్టులకు మద్దతు ఇస్తారు, బాధితురాల మీద దారుణంగా విరుచుకుపడతారు. అసలు రాజకీయ నాయకులు వీళ్ళు ద్వేషించే రాజకీయ నాయకుల వాళ్ళ మీద విచ్చలవిడి కథనాలు, లోపలికి చొరబడతారు. వాళ్ళ అసంబద్ధమైన హెడ్డింగులు, అసంబద్ధమైన వార్తలు, తమ్మనైల్స్. ఒకసారి కేటీఆర్ గారి మీద అట్లే పెడితే వాళ్ళు ఒక ట్రైలర్ చూపించారు ఆ ఛానల్ మీద. సరే వాళ్ళకి అప్పటికీ బుద్ధి రాలే. మొన్నటికి మొన్న ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఒక పోక్సో కేసు నమోదైతే దాని మీద బాధితురాల మీద నోటికొచ్చిన కూతలు కూశారు. చివరికి అటువంటి వ్యతిరేకించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఏకంగా ఒక పోల్ అంట, వాళ్ళ పిల్లలు మంచివాళ్ళేనా, మంచివాళ్ళుగా. కనీసం ఇలా ఛానళ్ళు పెట్టి ఛానల్ నడిపే వాళ్ళకు అసలు జీవితంలో ఒక్కసారైనా వీళ్ళు సిగ్గుగా ఫీల్ అయ్యే పరిస్థితులు వస్తాయంటారా? సిగ్గు శరం ఎప్పుడోసారి ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది అంటారా ఇట్లాంటి పోల్ పెట్టిన వాళ్ళు? మళ్ళీ దాని ఓనర్ అంట ఒక ఆయన ఏందో వార్తలు అని, విశ్లేషణ అని, ఏదో అసలు ఏందో మాట్లాడుతాడో ఆయనకు అర్థం కాదు. మేము చింతిస్తున్నాం అని చెప్పి ఆ చింతించడంలో కూడా వంకర చింతనలు. అసలు ఇట్లాంటి ఛానల్ నడిపే వాళ్ళకు జీవితంలో ఒకసారి సిగ్గు జ్వరం వస్తుందా? మరీ ముఖ్యంగా ఈ ఛానల్ నుంచి మొత్తం అట్లాంటి వాళ్ళని తయారు చేస్తారో, లేకపోతే అట్లాంటి మైండ్ సెట్ వాళ్ళని దాంట్లో పెట్టుకుంటారేమో. ఒక ఆమె ఇప్పుడు మగజాతి ఆనిమత్యం ఒక ఆమె బయటకు వచ్చింది కదా, ఇదే కేంద్ర మంత్రి కొడుకు విషయంలో. అబ్బా ఆమె మాటలు, ఆమె బాడీ లాంగ్వేజు, ఆమె మాట్లాడుతూ ఉంటే ఎంత దారుణమైన మనుషులు జర్నలిస్టుల ముసుగులో ఉన్నారు. అసలు ఇట్లాంటి వాళ్ళ ఏమంటారు మధ్యలో సమాజం ఎంత భద్రంగా ఉండగలుగుతుంది? అసహ్యం వేస్తుంది ఇట్లాంటి వాళ్ళు చూస్తే. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మళ్ళీ అటువైపు పెద్ద పెద్ద ఛానల్లో ఒకటి నడుపుతూ ఉన్నారు. మళ్ళీ దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద పోల్స్ అంట. అసలు సిగ్గు ఇడిచేస్తారా? అంటే సిగ్గు లజ్జ ఇవన్నీ ఇడిచేసే వస్తారా కెమెరాల ముందుకు ఛానల్ నడపాలి అంటే? దాదాపు ఎంత దగుల్బాజీలుగా తయారవుతున్నారంటే ఏం కర్మరా బాబు, నిజంగా ఏం దరిద్రం రా స్వామి. అసహ్యం కూడా సిగ్గుపడుతుంది ఇట్లాంటి వాళ్ళని చూసి. ఎవరి పిల్లలు మంచోళ్ళు, ఎవరి పిల్లలు మంచోళ్ళు కాదనేది పోలా. అత్యాచారం అనేది కేసు అయితే ఆ బాధితురాల మీద ఎంత దారుణంగా. మరోవైపు వ్యక్తిగత విషయాలకు చొరబడేసి ఏదో ఒక రోజు ఇట్లాంటి వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుందా? వెయిట్ చేయాలి.